కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఈ రెండిట్లో లైక్ ఎలాంటి డిఫరెన్సెస్, ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? సో కిడ్నీలో స్టోన్స్ యూజువల్గా చెప్పేది 6 mm. 6 mm కన్నా ఆ స్టోన్ సైజ్ తక్కువ ఉంటే మోస్ట్లీ అది స్టోన్ యూరిన్లో బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకసారి కిడ్నీలో స్టోన్ జారిపోయి యూరిన్లో బయటకు వెళ్ళిపోతే ఇంక ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. మేబీ ఫ్యూచర్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. బట్ దెన్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి జారి కిందకి పడితే ప్రాబ్లం. కిడ్నీలో స్టోన్స్ జారి కిందకి పడి బయటకు వెళ్ళిపోతే యాక్చువల్లీ దట్స్ ఆల్, ఇంకా వాటి వల్ల ఏం ఇష్యూస్ ఉండవు. బట్ దెన్ గాల్ బ్లాడర్ స్టోన్ కిందకి జారి పడితే లివర్ నుంచి వచ్చే పాత్వేలో ఈ స్టోన్ జారి ఇరుక్కోవటం వల్ల, అడ్డుపట్టడం వల్ల జాండిస్ వస్తుంది. ప్యాంక్రియాస్ అంటారు, క్లోమగ్రంథి నుంచి వచ్చే ట్యూబ్ కూడా ఈ లివర్ నుంచి వచ్చే ట్యూబ్ రెండు జాయిన్ అయ్యి ఒకే ఓపెనింగ్ నుంచి బయటకు ఓపెన్ అవుతాయి. ఈ స్టోన్ వెళ్ళి అడ్డుపట్టడం వల్ల ప్యాంక్రియాస్ గ్రంథికి కూడా అడ్డుపట్టడం వల్ల ప్యాంక్రియాటైటిస్ అంటారు దాన్ని. సో ఇలా అడ్డుపడిన స్టోన్స్ని ఒక స్పెషల్ ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారా, ఈఆర్సిపి అంటారు ఆ ప్రొసీజర్ని, జనరల్ అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి చేస్తారు ఆ ప్రొసీజర్. ఆ స్టోన్ తీసేసి ఒక ప్లాస్టిక్ ట్యూబ్ అంటారండి, ఆ స్టెంట్ అంటారు దాన్ని, ఆ ప్లాస్టిక్ ట్యూబ్ని అందులో వేస్తారు. సో ఫర్దర్గా ఇంకొక స్టోన్ జారేలోపు ఆపరేషన్ చేసి ఆ గాల్ బ్లాడర్ని తీసేస్తారు. పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక ఈ స్టెంట్ అనేది హార్ట్లో వేసిన స్టెంట్ లాగా జీవితాంతం లోపల ఉంచకూడదు. సో దాన్ని ఒక 1.5 month 6 weeks తర్వాత ఆ స్టెంట్ని ఒక ఎండోస్కోపీ చేసి ఆ స్టెంట్ని తీసేస్తారు. సో స్టోన్ జారక ముందు ట్రీట్మెంట్, గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ అయితే ఒక సర్జరీతో సరిపోతుంది, ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే గాల్ బ్లాడర్ స్టోన్ జారితే ఈఆర్సిపి చేయాలి, సర్జరీ చేయించుకోవాలి, తర్వాత స్టెంట్ వేసిన, ఈఆర్సిపి చేసినప్పుడు వేసిన స్టెంట్ని తీయించేసుకోవాలి. టోటల్గా 3 procedures అవుతాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న పేషెంట్స్ డిలే చేయకుండా, స్టోన్ జారి ప్యాంక్రియాటైటిస్ అండ్ జాండిస్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఎర్లీగా ఎలెక్టివ్గా సర్జరీ చేయించుకుంటే బెస్ట్. సింగిల్ ప్రొసీజర్, అదే లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటారు. ఒక సర్జరీతో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ విశ్వనాథ్, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాటిక్ సర్జన్ ఫ్రమ్ స్వప్న హాస్పిటల్స్, విజయవాడ.